ఈరోజు విజయవాడలో ఈ ప్రదర్శన చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించడం ప్రధానమైన ఉద్దేశం ఒకటి భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కార్డులు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. ఎన్నికల తర్వాత ముసాయిదా తయారు చేసి అనేక పట్టణాల్లో సభలు పెట్టి అభిప్రాయాలు కూడా సేకరించింది. ఇది మహాకూటమి అని చెప్తున్నారు. ఇది మహాకూటమి కాదు, మాయకూటమేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే చట్టం మారుస్తున్నట్టు ప్రజల్లో అభిప్రాయాలు తీసుకుని అబ్బో చట్టం అయిపోతుందనే ఒక ఇంప్రెషన్ కలిగించి ఇప్పటి వరకు అది చేయలేదు. రెండోది, అన్నదాత సుఖీభావ ఇస్తామంటున్నారు. పెట్టుబడి పెట్టని పట్టణాల్లోనూ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. కానీ వాస్తవంగా పంటలకి పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చి అప్పుల పాలైన కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ ఇవ్వడానికి విధి విధానాలే ఈ ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు. ఇస్తామని చెప్తుంది, ఎవరికి ఇస్తారని చెప్పట్లేదు. అట్లాగే రెండోది, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ సంవత్సరం అన్ని పంటల మద్దతు ధరలు పడిపోయినాయి. కానీ ఒక్క పంట ధరకు కూడా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నుంచి కౌలు రైతులకు ఇవ్వడానికి సిద్ధపట్ల. ఉదాహరణకి హెక్టార్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఉల్లికి చేస్తానని ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ప్రకటించారు. ఎవరికి ఇస్తారు? ఈ క్రాప్ అయిన వాళ్ళకి ఇస్తారు. ఈ క్రాప్ ఎవరి పేరుతో అవుతుంది? కౌలు రైతుల పేరుతో ఈ క్రాప్ అవదు, కాబట్టి భూ యజమానుల పేరుతో అవుతుంది. మీరిచ్చే 50,000 పంటల సాగు చేయలేని భూ యజమానులకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుందా? ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నాం. దీంట్లో కూడా ఇంకో మాయ ఉంది. ప్రతి ఎకరాకి 70 క్వింటాలు ఉల్లి ఉత్పత్తి అవుద్ది. ఈ 50,000ని పంచితే 300 అవుద్ది. అంటే మార్కెట్లో 300 నుంచి 500 ఉంది. పోనీ 500 అనుకున్న ఆ 500 ఈ 300 కలిపితే 800 అవుద్ది. అంటే 1200 తక్కువ లేకుండా మేము ఉల్లిని కొంటాం. పాత ప్రభుత్వం కొనలేకపోయింది, మా ప్రభుత్వం కొంటామని చెప్పినటువంటి ఈ పెద్దలు ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చి భూ యజమానులకు మేలు చేసి పంటలు పండించిన వాళ్ళకి మద్దతు ధర రాకుండా చేస్తుంటే ఈ మాయ కంపెనీ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం.